Article 19 says there are certain freedoms guaranteed to all citizens. ఇది ఓన్లీ భారతీయులకి మాత్రమే కదా, అంటే దేర్ ఆర్ సర్టన్ ఫ్రీడమ్స్ గ్యారంటీ టు ఆల్ ద సిటిజన్స్. హౌ మెనీ ఫ్రీడమ్స్ ఆర్ గ్యారంటీడ్? యాక్చువల్గా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ఉండేవి, ప్రస్తుతానికి 6 ఉన్నాయన్నమాట. అంటే ఒకటి తీసేశాక 6 ఫ్రీడమ్స్ ఉన్నాయన్నమాట. సో దెర్ ఆర్ 6 ఫ్రీడమ్స్ గ్యారంటీ టు ఆల్ ద సిటిజన్స్ యాజ్ పర్ ఆర్టికల్ 19. ఈ 6 ఫ్రీడమ్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ సార్. ఏమేమి ఉన్నాయి ఫ్రీడమ్స్ అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బి freedom to do dharna without violence, freedom to form associations and unions, freedom to form associations and unions. D, freedom to movement, freedom of movement across the India, freedom of movement across India, right? E, freedom to reside, settle anywhere in the country, freedom to reside, settle anywhere in the country. A, B, C, D, E, F కాదు, G చూద్దాం. F గురించి చెప్తా. G, freedom to do any trade or business, ఏ వ్యాపారమైనా కూడా చేసే హక్కు మనకి ఆర్టికల్ 19(1)G ద్వారా వచ్చింది. అంటే టోటల్గా 7 ఫ్రీడమ్స్ అనేవి మనకి ప్రస్తుతానికి ఉన్నాయి. అయితే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ F ఏదైతే మనకి ఫ్రీడమ్ టు రైట్ టు ప్రాపర్టీ ఉందో, ఈ ఫ్రీడమ్ టు రైట్ టు ప్రాపర్టీ అనేది 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని డిలీట్ చేసేసి ఆర్టికల్ 300A పెట్టడం జరిగిందనమాట.